నా పేరు టి రత్నమయ్య. నా చదువు కంప్లీట్ అయిన తర్వాత జాబ్ కోసం నేను సిటీ వచ్చాను. నాకు వచ్చే శాలరీ 3,000. జాబ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు వివాహం జరిగింది. వివాహం జరిగినప్పుడు నా ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఆ 3,000 జీతం నాకు సరిపోయేది కాదు. నెలాఖరికి వచ్చేసరికి నేను ఉద్యోగానికి వెళ్ళాలన్నా డబ్బులు లేక ఆఫీస్ నుంచి నేను నడుచుకుంటూ వచ్చేవాడిని. కనీసం కొన్నిసార్లు తినడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళము. ఏమండి, వంట చేయడానికి కూరగాయలు ఏం లేవండి? కూరగాయలు ఏం లేవా మమ్మీ? నా దగ్గర కూడా మరి డబ్బులన్నీ అయిపోయినాయి. మంత్ ఎండింగ్ కదా, డబ్బులు ఏం లేవు. పచ్చడి ఉంది, పచ్చడి అన్నం తిన్నాము. ఇలా కొనసాగుతూ ఉండగా నాకు పెళ్ళై 4 సంవత్సరాలైనా పిల్లలు లేక ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళం. ఇంతవరకు పిల్లలు లేరండి. బంధువుల మధ్య పోవాలంటే బాధగా ఉంది. నలుగురు అనే సూటిపోటి మాటలకు తట్టుకోలేకపోతున్నానండి. మేము ఎంతో బాధల్లో ఉన్నప్పుడు మా అన్నయ్య కలవ టెంపుల్ గురించి చెప్పి మనం కలవ టెంపుల్కు నడిపించాడు. కలవ టెంపుల్కు వచ్చినప్పుడు అయ్యగారు వాక్యం ద్వారా దేవుడు బలపరిచాడు. నా కుటుంబం బాగుపడదేమో, నాకు బిడ్డలు పుట్టరేమో. రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నిరుత్సాహ నిస్పృహలో గుండా వెళ్తున్నవాడు? అలాంటి వారితో దేవుడు అంటున్నాడు, నీ పని అయిపోలేదో, త్వరలోనే అసలైన పని నీ ద్వారా నేను ప్రారంభించబోతున్నాను. త్వరలోనే మోడు బారిన నీ జీవితాన్ని నేను చిగురింప చేయబోతున్నాను. త్వరలోనే ఎందుకు వచ్చింది నా బ్రతుకు అని అనుకుంటున్నా నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాను. విశ్వసిస్తావా? నమ్ముతావా? ఒక వాక్యం విన్న తర్వాత విశ్వాసంతో నేను నా భార్య గర్భఫలం గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. అయ్యగారు చెప్పారు, నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే పేరు పెట్టుకోండి, సంవత్సరం లోపు నీకు గర్భఫలం ఇవ్వబోతున్నాడని అయ్యగారు చెప్పారు. దాన్ని బట్టి నాకు విశ్వాసం ఉందండి. మనం పేరు పెట్టుకుందామండి. మనకు పుట్టబోయే బిడ్డకి సమయల్ అని పేరు పెట్టుకోవాలనుకుంటున్నానండి. చాలా బాగుంది మమ్మీ, ఆ పేరే పెట్టుకున్నాం. మేము విశ్వసించినట్లుగా సంవత్సరం తిరగకముందే దేవుడు మాకు 12 బిడ్డను దయచేశాడు. ఈ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు మాకు రెండో బాబు విషయంలో కూడా 2-4 టైమ్స్ మిస్క్యారేజ్ అయింది. అటువంటి సమయంలో నా భార్య ఎంతో బాధపడుతూ ఉండేది. అయినప్పటికీ దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళము. దేవుడు మా విశ్వాసాన్ని బలపరిచి రెండోసారి కూడా మాకు 12 బిడ్డలను దేవుడు దయచేశాడు. దేవుడు చేసిన మేలులను బట్టి మేము అయ్యగారు దేవుని మందిర స్థలం గురించి అనౌన్స్ చేసినప్పుడు మనకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు కదా, మనం తీసుకున్న తీర్మానం ప్రకారము మనం కూడబెట్టుకున్న డబ్బులు ఉన్నాయి కదండి, అవి దేవుడిచ్చిన బహుమానానికి బదులుగా ఆ డబ్బులు మనం దేవునికి మందిరం కోసం ఇద్దామండి. ఓకే, అలానే చేద్దాం. నెల కూడబెట్టుకున్న డబ్బులు తీసుకొచ్చి ₹1,00,000 దేవుని మందిర స్థలం కోసం ఇచ్చాను. గతంలో 3,000 జీతంతో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. దేవుడు నాకు 70,000 శాలరీ కలిగినటువంటి ఉద్యోగాన్ని దేవుడు దయచేశాడు. దానికి కృతజ్ఞతగా ఇప్పటి వరకు నేను 30 సార్లు దేవుని సువార్తను అందించాను. అంతేకాకుండా నా భార్య కూడా మంచి జాబ్ను దేవుడు దయచేశాడు. ఇప్పుడు ప్రతి నెల మా ఇద్దరి శాలరీస్లో ఏ నెల కూడా మిస్ కాకుండా దశమ భాగాన్ని ఇస్తున్నాను. నూతనంగా నిర్మించే కల్వ టెంపుల్ మందిరాలకు 4 లక్షలు ఇచ్చే శక్తిని దేవుడు మాకు దయచేశాడు. కల్వ టెంపుల్కి మేము ఎంతో దూరం నుంచి వస్తూ ఉండేవాళ్ళము. అటువంటి సమయంలో మేము దేవునికి ప్రార్థించినప్పుడు దేవుని మందిరానికి దగ్గరగా ఒక సొంత గృహాన్ని దయచేశాడు. ఇప్పుడు ప్రతి ఆదివారం నేను నా పిల్లలము దేవుని సేవలో పాల్గొంటూ ఉన్నాం. ఇప్పుడు నేను నా కుటుంబము దేవుని కృప వల్ల ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నాను.